ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలంటూ కరీంనగర్ బీసీ యువజన సంఘం ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం చేపట్టారు. బీసీ సంఘం నాయకులు ఆది మల్లేశం పటేల్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టడించారు. కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని యథాతథంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. పెండింగ్లో ఉన్న 8,000 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలన్నారు. ప్రభుత్వం ఫీజు బకాయిలు విడుదల చేయకపోవడంతో ఇంజనీరింగ్, ఫార్మసీ, డిగ్రీ, పీజీ తదితర కోర్సులు పూర్తి చేసిన వేలాది మంది విద్యార్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లు పొందలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఉద్యోగ అవకాశాలు వచ్చినా విదేశీ ఉన్నత విద్యకు ఎంపికైన సర్టిఫికెట్లు లేక భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడితే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈరోజు అన్ని రాష్ట్రంగా అన్ని జిల్లాలలో ఆర్ కృష్ణ గారి పిలుపు మేరకు ఎంఆర్ఓ కలెక్టరేట్ ఆఫీసులు ముట్టడి చేయడం జరిగింది. ముఖ్య ఉద్దేశం ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 3 సంవత్సరాలు అవుతుంది. గత 2.5 సంవత్సరాలు దాటింది. బకాయి పడ్డ ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ నిధులను వెంటనే విడుదల చేయాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ముఖ్యమంత్రి గారు వెంటనే ఈ బకాయి పడ్డటువంటి 8,000 కోట్ల బకాయిలను విడుదల చేయాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. 14 లక్షల మంది విద్యార్థులు ఆగమవుతున్నారు. ఇవాళ అది కనబడ యువజన సంఘం ఆధ్వర్యంలో, సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో, మహిళా సంఘం ఆధ్వర్యంలో ఆర్ కృష్ణ గారి పిలుపు మేరకు బకాయిలు పడ్డ ఫీజులు వెంటనే విడుదల చేయాలని తెలంగాణ వ్యాప్తంగా కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం పిలుపునిచ్చిన సందర్భంగా ఈరోజు కరీంనగర్ కలెక్టరేట్ ముందు మేము ధర్నా చేసుకుంటూ కలెక్టర్ గారికి మెమోరం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము. రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వానికి కేసీఆర్ పట్టిన గత భర్త అని చెప్పి తెలుసు. అయినా ఈ మొండి వైఖరికి నిరసనగా ఈరోజు ఈ కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం చేయడం జరుగుతుంది. బకాయి పడ్డ 14 లక్షల మంది విద్యార్థులతో చెలగాటమాడుతున్న ఈ ప్రభుత్వానికి ఒకటే హెచ్చరిక చేస్తున్నాము. 800 కోట్లు బకాయిలు పడ్డాయి. ఆన్లైన్ విధానం